యాదాద్రి ఆలయంలో ఆధ్యాత్మికత భక్తి భావాన్ని పెంచేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈవో భాస్కర్ రావు. ఇప్పటికే స్వామివారి సేవల్లో పాల్గొనే భక్తులు సిబ్బంది సంప్రదాయ దుస్తులతో రావాలని రూల్ పెట్టారు. స్థానికులకు ప్రతి మంగళవారం గర్భగుడి ప్రవేశం కల్పించారు. ఇక ఈ నెల 11 నుంచి విష్ణు పుష్కరిణి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు ఈవో. అయితే పుష్కరిణిలో పుణ్య స్నానాలకి టికెట్ పెట్టడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈవోగా పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు భాస్కరరావు. ఆలయంలో ఆధ్యాత్మికత భక్తి భావాన్ని పెంచేందుకే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈవో. ఇప్పటికే ప్రతి మంగళవారం స్థానికులకు ఉదయం 8:30 నుంచి 9 గంటల వరకు గర్భగుడి ప్రవేశం కల్పించారు. అవినీతికి పాల్పడిన అధికారులపై విచారణ చేపట్టి సస్పెండ్ చేశారు. అటు భక్తులకు డ్రెస్ కోడ్ అమల్లోకి తీసుకొచ్చారు. పలు సేవల్లో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించేలా నియమం పెట్టారు ఈవో. బ్రహ్మాండంగా ఉన్నది. దర్శనం చేసుకోవడానికి పబ్లిక్ కూడా చాలా మంచిగా ఉన్నది. కింద కూడా కళ్యాణ కడకం కూడా చాలా బ్రహ్మాండంగా చేసిండ్రు. లైన్లు కూడా మంచిగానే ఏర్పాటు చేసింది. చాలా పద్ధతిగానే ఉన్నది. యాదగిరిగుట్ట దేవస్థానంలోకి వచ్చినటువంటి కొత్త ఈవో గారు తీసుకున్న కొన్ని నిర్ణయాల పట్ల మేము హర్షిస్తూ ఉన్నాం. ప్రతి మంగళవారం స్థానిక భక్తులకు ఉదయం 8:30 నుంచి 9 గంటల వరకు స్వయంభూ దర్శనం కల్పిస్తున్నారు. ఈ విషయం పట్ల మేము హర్షిస్తున్నాం. మరియు దీంతో పాటు అన్నదానం కూడా 600 నుంచి 1000కి పెంచడం కూడా సంతోషకరం. కొండపైన గుండం 11 తారీఖు నుంచి ఓపెన్ చేస్తామని చెప్పి అంటున్నారు. ఆ యొక్క గుండాన్ని విస్తీర్ణం పెంచి దానికి రుసుము చెల్లించకుండా ఉచితంగా పెడితే బాగుంటుందని మా ఆలోచన. ఆలయంలో ఇప్పటికే ఈవోతో పాటు సిబ్బంది కూడా డ్రెస్ కోడ్ పాటిస్తున్నారు. నిత్య కళ్యాణం, హోమం, జోడు సేవలు, శ్రీ సుదర్శన నారసింహ హోమం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు తదితర ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించేలా నియమాన్ని అమలు చేశారు. ఆలయ సిబ్బంది సెల్ ఫోన్లు వాడకుండా చర్యలు తీసుకున్నారు. వచ్చే భక్తులకు యాదాద్రీశుడి క్షేత్ర మహత్యం తెలిపేలా సైన్ బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు వచ్చినటువంటి ఈవో గారు యాదగిరిగుట్ట కొండపైన ఎన్నో మార్పులు చేయడం జరిగింది. ఆ మార్పుల్లో భాగంగా ఒకటి డార్మెంటర్ హాలు భక్తుల నిద్రయానికి మరియు ప్రతి ఒక్క ఆర్జిత సేవలో కూడా వారు సాంప్రదాయ దుస్తులు ధరించాలనేది ఒక నిబంధన పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఇక్కడ రావాలన్నా కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుండే. దర్శనం కానీ పార్కింగ్ కానీ కొద్దిగా వసతులు బాగానే ఉన్నాయి. ఇంకా కొద్దిగా ఏదైతే భోజన వ్యవస్థ కాడ ఒకటి మీదికి రావడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రజల సౌకర్యార్థం వెహికల్స్ కూడా కొద్దిగా ట్రాన్స్పోర్ట్ ఇంకా కొద్దిగా పెంచాలని చెప్పేసి రోజు రోజుకి యాదగిరిగుట్టకు భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఆలయ అధికారులు. గుట్ట మీద ఉన్న విష్ణు పుష్కరిని త్వరలోనే ప్రారంభించాలని నిర్ణయించింది ఆలయ కమిటీ. ఈ నెల 11 నుంచి విష్ణు పుష్కరిని భక్తులకు అందుబాటులోకి రానుంది. కొండపై విష్ణు పుష్కరిణిలో స్నాన సంకల్పం కోసం దంపతులకు టికెట్ ధర 500 రూపాయలుగా ఆలయ అధికారులు నిర్ణయించారు. గతంలో మాదిరిగానే విష్ణు పుష్కరిణి స్నాన సంకల్పం రావడంతో ఆలయానికి పూర్వ వైభవం వస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ఇల్లు ఆత్మవిశ్వాసం పెంచైంది. భక్తులు అసంతృప్తి ఉన్నారని వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు తెలిసినప్పుడు మనము విష్ణు పుష్కరిణిని ఖచ్చితంగా ఓపెన్ చేసి స్నాన సంకల్పాన్ని మళ్ళీ పునరుద్ధరించేసి ఆర్జిత సేవల్లో చేర్చాలనుకున్నాం. 500 రూపాయల టికెట్ చేశాము. దాంట్లో భార్యాభర్తలు ఇద్దరికి కూడా 150 రూపాయలు 300 రూపాయల టికెట్లు ఫ్రీగా ఇస్తున్నాము. అదేవిధంగా అభిషేకం లడ్డు 150 ఉంది. ఇప్పుడు అది అభిషేకం లడ్డు ఒకటి ఇచ్చేసి వాళ్ళిద్దరిని స్నాన సంకల్పం చెప్పించుకొని దర్శనానికి పంపించే ఏర్పాటు చేశాం. అంటే అప్పుడు స్నాన సంకల్పం ఖరీదు 50 రూపాయలు అవుతుంది. ఇదేమి కమర్షియల్గా చేసింది కాదు. శ్రావణ మాసంలో దాన్ని ఓపెన్ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తాం. ఖచ్చితంగా ఈ మంత్ శ్రావణ మాసం పూర్తయ్యే లోపల దానికి ఓపెన్ చేస్తాం. సామాన్య భక్తులు పుష్కరిణికి టికెట్ పెట్టడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి దేవాలయం దగ్గర పుష్కరిణిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అలాంటి పుష్కరిణికి టికెట్ పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.